స్కోర్ బూస్టర్ అంటే మీ స్కోర్ ని మీరు బూస్ట్ చేయడానికి, హై లెవెల్లోకి మీరు తీసుకెళ్ళడానికి మన వేద్ మీకు ఏ విధంగా యూజ్ కాబోతుంది, ఏ విధంగా మీకు హెల్ప్ చేయబోతుందో మనం ఇక్కడ చూద్దాం. స్కోర్ బూస్టర్ లో మనకి ఇక్కడ అనలైజ్ ఎవ్రీ టెస్ట్. అంటే మీరు ఎగ్జామ్ రాశారు సార్, వేదాంతుల్ లెర్నింగ్ యాప్ లో నేను ఏకలవ్య టెస్ట్ తీసుకున్నాను సార్, లేదా మన జెన్జీ 2.0లో టెస్ట్లు ఉన్నాయి కదా సార్, అందులో ఏకలవ్య కూడా ఇస్తున్నారు కదా సార్, రాస్తున్నాను సార్, కానీ నాకు మిస్టేక్స్ పోతున్నాయి, ఎందుకు పోతున్నాయి ఏందో అర్థం కావట్లేదు సార్. నాకు ఎవరైనా నేను రాసిన టెస్ట్ను చూసి నాకు ఇగో ఇక్కడ ఈ మిస్టేక్ చేస్తున్నావు, ఇది చేయకుండా ఉండాలంటే నువ్వు ఈ పని చేస్తే బాగుంటది, ఇగో నువ్వు ఇలాంటి కామన్ మిస్టేక్ చేయడం వల్ల నీకు రాంగ్ ఆన్సర్ వస్తుంది, ఇలాంటి చిన్న క్వశ్చన్స్ నువ్వు చేయలేకపోతున్నావు, ఇగో ఇలాంటి పెద్ద క్వశ్చన్స్ బాగా చేయగలుగుతున్నావు, ఈ క్వశ్చన్ కి ఎంత టైం తీసుకుంటున్నావు, ఈ క్వశ్చన్ కి తక్కువ టైం తీసుకుంటున్నావు, నీ స్ట్రెంగ్త్ ఏంది, నీ వీక్నెస్ ఏంది అని ఒక ఎగ్జామ్ రాసిన తర్వాత నీకు ఎగ్జామ్ అయిన వెంటనే ఎవరన్నా వచ్చి ఒక టీచర్ చెప్తే ఎంత బాగుంటది. అమ్మా ఈరోజు నువ్వు ఎగ్జామ్ రాసావు, నీ ఎగ్జామ్ యొక్క రిజల్ట్ అంటే నీకు ఎన్ని మార్కులు వచ్చినాయి కాదు, నువ్వు ఎన్ని పోగొట్టుకున్నావు, అది పోగొట్టుకోవడానికి కారణం ఏంది, అలా నెక్స్ట్ టైం మళ్ళీ మార్క్స్ తక్కువ రాకుండా ఉండాలంటే నువ్వు ఏమేం చేయాలి, ఇక్కడ చేసిన మిస్టేక్స్ ఏంది, నెక్స్ట్ నువ్వు ఇవి చదివితే నీకు ఈ మిస్టేక్స్ జరగవు, నెక్స్ట్ ఇంకా నీకు ఇంప్రూవ్మెంట్ అనేది వస్తుంది అని చెప్పే ఒక టీచర్ మన పక్కన ఉంటే ఎంత అద్భుతంగా ఉంటుంది. ఆ పనిని వేద్ మీకు చేయబోతుంది, వేద్ మీకు ఆ విధంగా ఉపయోగపడబోతుంది. ఎలానో మీకు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. నో ఎగ్జాక్ట్లీ హౌ టు ఇంప్రూవ్ నెక్స్ట్ స్కోర్. అంటే ఈ ఎగ్జామ్ రాశాను, దాని ద్వారాగా వేద్ నాకు కొద్దిగా ఎక్స్ప్లెయిన్ చేసింది, వేద్ నాకు చెప్పింది నువ్వు ఇలా ఉండు, ఇలా చెయ్యి, ఇలా చదువు, అయితే నువ్వు నెక్స్ట్ ఎగ్జామ్ లో బాగా స్కోర్ చేయగలుగుతావు నాకు చెప్పింది. అంటే నెక్స్ట్ ఎగ్జామ్ లో నేను ఇలాంటి మిస్టేక్ చేయకుండా ఉండడానికి నాకు శత విధాలుగా అది పూర్తి స్థాయిలో హెల్ప్ చేస్తుంది. సో దానికోసం నేనేం చేయాలి సార్, స్కోర్ బూస్టర్ని నేను ఎలా దీంట్లో యూజ్ చేసుకోవాలి సార్, మీకు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. మీరు మామూలుగా వేదాంతుల్ లెర్నింగ్ యాప్లో ఏకలవ్య టెస్ట్ సిరీస్ కావచ్చు, జెన్జీ 2.0 టెస్ట్ సిరీస్ కావచ్చు, రకరకాల టెస్ట్, రేపు ఈప్సెట్కి సంబంధించిన టెస్ట్ సిరీస్ కావచ్చు, ఏదైనా సరే మీరు టెస్ట్ సిరీస్ తీసుకున్నారు, మీరు ఒక బ్యాచ్ లో ఉన్నారు, ఆల్రెడీ ఆ బ్యాచ్ లో టెస్ట్ రాస్తున్నారు, టెస్ట్ రాశారు, రాసిన తర్వాత దానికి రిజల్ట్ వచ్చింది, ఆ రిజల్ట్ మొత్తం వేద్ యొక్క మైండ్ లోనే స్టోర్ అయి ఉంటుంది, దాని ఎనాలిసిస్ మొత్తం వేద్ స్టోర్ చేసుకొని ఉంటుంది. కింద మీరు వేద్ని అడగొచ్చు, కింద ఇస్తుంది ఆప్షన్ నీకు డిస్కవర్ ఇన్సైట్స్ విత్ వేద్ నువ్వు రాసిన ఎగ్జామ్స్ గురించి ఏమనుకుంటుంది, నీకు ఎలాంటి సలహాలు ఇవ్వాలని అనుకుంటుంది, క్లిక్ చేసి చూసుకో అని చెప్తుంది. నువ్వు దీనిపైన క్లిక్ చేస్తావు ఇన్సైట్స్ మీద, వెంటనే అది నీకు ఆ ఎగ్జామ్ కి సంబంధించిన ఎనాలిసిస్ ఇస్తుంది. అంటే బాబు నువ్వు ఎగ్జామ్ రాసావు, ఎగ్జామ్ లో నీకు ఇన్ని పాజిటివ్ మార్క్స్ వచ్చినాయి, ఇన్ని నెగిటివ్ మార్క్స్ వచ్చినాయి, నువ్వు టాప్ లో ఉన్నావా, లేకపోతే సెకండ్ ర్యాంకా, థర్డ్ ర్యాంకా, 50, 20, 100 ర్యాంకా, ఏ ర్యాంక్ లో ఉన్నావో చెప్తుంది. చెప్పడమే కాదు, మీకు పూర్తి స్థాయిలో ఎనాలిసిస్ ను కూడా ఇస్తుంది. అంటే ఎన్ని కరెక్ట్, ఎన్ని రాంగ్, ఎన్ని అటెంప్టెడ్, ఎంత యాక్యురసీ ఉంది అనేది చెప్పేదే కాకుండా మీ కింద స్కోర్ బూస్టర్ కి సంబంధించిన విషయాలన్నీ ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. ఏంటి సార్ అవి, మీరు జాగ్రత్తగా చూస్తే ఇప్పుడు మీరు ఒక టెస్ట్ కి సంబంధించిన డాటా గురించి మీరు అడిగారు, నేను ఎగ్జామ్ రాశాను, నా ఎగ్జామ్ ఎట్లా ఉంది, దాని గురించి నువ్వు ఏమైనా చెప్పదలుచుకుంటున్నావా, నేను స్కోర్ బూస్ట్ చేయడానికి కొన్ని సలహాలు ఇవ్వాలనుకుంటున్నావా అని వేదిని మనం ఇక్కడ జస్ట్ క్లిక్ చేసినప్పుడు అదే అర్థం చేసుకుని ఏం చేస్తుందంటే, ఇక్కడ చూడండి ఒక స్టూడెంట్ రాశాడు ఎగ్జామ్, ఆ ఎగ్జామ్ కి సంబంధించి ఇది ఏ విధంగా తనకి ఆన్సర్ ఇస్తుందో ఒకసారి చూడండి. యు స్కోర్ 550 out of 720, యు ఆర్ అహెడ్ ఆఫ్ 65% ఆఫ్ ద స్టూడెంట్స్. 65% మంది పిల్లల కంటే నువ్వు ముందర ఉన్నావు. నిన్ను ఎంత పాజిటివ్ గా బూస్ట్ చేస్తుందో చూసారా. అంటే 35% పిల్లలు నీకంటే ముందర ఉన్నారని అనట్లేదు, నీకంటే ముందర 35% పిల్లలు ఉన్నారు, నువ్వు వెనకబడి ఉన్నావు అని చెప్పి నేను డిస్కరేజ్ చేయట్లేదు. ఏమంటుంది, 65% పిల్లల కంటే కూడా నువ్వు దాటి ముందరికి వచ్చేసావు, యు ఆర్ ఎ పాజిటివ్ పర్సన్ అని చెప్తున్న తర్వాత ప్రెడిక్టెడ్ నీట్ ర్యాంక్ ఇస్ 40K. సో ఈ విధంగా నువ్వు మార్క్స్ తెచ్చుకుంటే నీ ర్యాంక్ 40,000 లోపల ఉంటది అప్రాక్సిమేట్లీ అని చెప్తుంది. అంటే ప్రెడిక్ట్ చేస్తుంది ర్యాంక్ ఎంత రావచ్చు ఫైనల్లోని. యు ఆర్ ఎ పర్ఫెక్ట్ ప్రొఫెషనలిస్ట్, ఫ్యూయర్ అటెంప్ట్స్, వెరీ హై యాక్యురసీ. తక్కువనే క్వశ్చన్స్ చేసావు బట్ చాలా యాక్యురేట్ గా చేశారు. నీ స్ట్రెంత్ ఏంటంటే క్వశ్చన్స్ తక్కువ చేసావు బట్ చేసినంత వరకు అన్ని కూడా ప్రాపర్ గా పర్ఫెక్ట్ గా చేసామని చెప్తుంది. తర్వాత యు ఆర్ సబ్జెక్ట్ లాయల్, స్ట్రాంగ్ ఫోకస్ ఆన్ ఫిజిక్స్, మచ్ లెస్ ఆన్ కెమిస్ట్రీ. సో నువ్వు రాసిన ఎగ్జామ్ బట్టి, నువ్వు స్పెండ్ చేసిన టైం బట్టి, నీకు వచ్చిన మార్క్స్ బట్టి నువ్వు ఫిజిక్స్ లో వెరీ స్ట్రాంగ్ బట్ కెమిస్ట్రీలో అట్లా కాదు అని నీకు చెప్తుంది. నో మోర్ అని కొట్టావు, ఇంకా నాకు దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేయని చెప్పి నో మోర్ మీద కొట్టగానే కింద అది నీకు డిఫరెంట్ గా ఆన్సర్స్ ఇవ్వబోతుంది, నీకు కొన్ని సజెషన్స్ చేయబోతుంది. దాంట్లో ఏమున్నాయి సార్ అంటే 3 types ఉన్నాయి. ఇక్కడ చూడండి, ఈజీ కిల్ టాపిక్స్, తర్వాత ఈజీ అటెంప్టబుల్ క్వశ్చన్స్, తర్వాత ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్. నువ్వు ఎగ్జామ్ రాసావు, ఎగ్జామ్ లో నువ్వు పర్ఫార్మెన్స్ ఇచ్చిన తర్వాత దాంట్లో కొన్ని మిస్టేక్స్ చేసి ఉండొచ్చు. మిస్టేక్స్ ఎక్కడెక్కడ చేసావు, హై వెయిటేజ్ టాపిక్స్ లో చేసావా, లో వెయిటేజ్ టాపిక్స్ లో చేసావా,
ఒకవేళ నువ్వు ఈ మిస్టేక్స్ చేసి ఉండకపోతే నీకు ఎంత ర్యాంక్ వచ్చి ఉండేది, ఎంత డెవలప్మెంట్ అయ్యేవాడివి, అంటే ఆ మిస్టేక్ చేయకుండా ఉండాలంటే నువ్వేం చేయాలి అనేది నీకు ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. ఈజీ కిల్ టాపిక్స్. యూ స్కోర్డ్ 57%. యూ కెన్ ఇంప్రూవ్ బై సాల్వింగ్ దీస్ హై స్కోరింగ్ ఆర్ హై వెయిటేజ్ క్వశ్చన్స్. బాబు చిన్న చిన్న మిస్టేక్ చేశావు, ఒకవేళ నువ్వు గినక ఇప్పుడు నేను కింద చూపిస్తున్న ఈ టాపిక్స్ నుంచి ఈ క్వశ్చన్స్ గినక సాల్వ్ చేసి గినక ఉంటే ఈ ఎగ్జామ్ లో బాగా పర్ఫామ్ చేసేవాడివి. ఎవరన్నా చెప్తారా ఈ విధంగా? ఎనాలిసిస్ చేసి నిన్ను, సార్ నేను ఈ 4 క్వశ్చన్లు వదిలేసాను సార్, ఎందుకు అని అంటే ఏమో నాకేం తెలుసు, నువ్వు చదవలేదో ఏమో అని అంటారు. కానీ ఇది అట్లా కాదు. నీ ఎగ్జామ్ క్వశ్చన్ పేపర్ని చూసి నువ్వు ఏవేవి క్వశ్చన్స్ అయితే వదిలేసావో చూసి, నువ్వు ఈ క్వశ్చన్స్ వదిలేసావంటే ఈ టాపిక్స్ మీద నీకు క్లారిటీ లేదు, అంటే ఇది హై వెయిటేజ్ టాపిక్స్ ఉన్నాయి, వీటి మీద నువ్వు ఎక్కువ ఫోకస్ చేయాలి సో అని చెప్పి నీకు ఇక్కడ చూపిస్తుంది. వ్యూ క్వశ్చన్స్, ఎలాంటి క్వశ్చన్స్ నువ్వు సాల్వ్ చేస్తే ఈ రోజు ఎగ్జామ్ లో బాగా చేసి ఉండేవాడివో అలాంటి క్వశ్చన్స్ ని చూపిస్తుంది. అండ్ గో టు టాపిక్స్, అంటే ఏ టాపిక్స్ ని ఇంకా నువ్వు ఇంప్రూవ్ కావాలో అది కూడా చూపిస్తుంది దీని మీద క్లిక్ చేస్తే. అది చూద్దాం ఒకసారి మనం. రైట్, దాని గురించి మనం ఇప్పుడు చూద్దాం. ఇక్కడ చూసారా ఈజీ కిల్ టాపిక్స్ ఉన్నాయి, తర్వాత ఈజీ అటెంప్టబుల్ క్వశ్చన్స్ ఉన్నాయి, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఉన్నాయి. ఇప్పుడు నేను ఏం చేశానంటే గో టు టాపిక్స్ మీద కొట్టాను. గో టు టాపిక్స్ మీద కొడితే ఇక్కడ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ థర్మోడైనమిక్స్ అని చూపించింది, ఫిజికల్ క్వాంటిటీస్ అండ్ యూనిట్స్ అని చూపించింది. బాబుగో ఇవి లెక్చర్స్, కెమిస్ట్రీలో ఇవి, ఫిజిక్స్ లో ఇవి, మ్యాథ్స్ లో ఇవన్నీ మీకు చూపించింది. అంటే నీ స్కోర్ తక్కువ రావడానికి కారణం ఏంటంటే నువ్వు ఈ టాపిక్స్ మీద కాన్సన్ట్రేట్ చేయలేదు. నీకు ఇక్కడ కాన్సన్ట్రేట్ చేయాల్సిన టాపిక్స్ ఏవైతే ఉన్నాయో చూపిస్తున్నానని చెప్పి నీ ఎగ్జామ్ ని బట్టి అది నీకు కొన్ని సజెస్ట్ చేస్తుంది. ఇవి చదువుకుంటావు, ఇది చూస్తావు, మళ్ళీ అవి చూసేటప్పుడు దాంట్లో మీకు డౌట్స్ వస్తాయి. డౌట్స్ వస్తే ఇందాక నీకు ఇన్స్టా సాల్వ్ అని చెప్పాను, లర్న్ లిస్ట్ అని చెప్పాను. సో ప్రతి ఒక్కటి కూడా అది మళ్ళీ అక్కడి నుంచి నిన్ను ఆ మంచి మంచి వీడియోస్లోకి తీసుకొని వెళ్తుంది. సో ఒక అద్భుతమైన యాప్ అనమాట. తర్వాత ఈజీ అటెంప్టబుల్ క్వశ్చన్స్. సో మీరు ఏ క్వశ్చన్స్ చేయాలనేది కూడా మీకు, అంటే ఈ క్వశ్చన్స్ నువ్వు వదిలిపెట్టాల్సింది కాదు, కానీ వదిలిపెట్టావంటే కంపల్సరీగా దీని మీద నీ ఫోకస్ ఉండాలి. సో ఈజీ అటెంప్టబుల్ క్వశ్చన్స్ ఏమేమి ఉన్నాయి అనేది కూడా నీకు ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. యూ స్కిప్డ్ 3 ఈజీ వన్స్, మోస్ట్ స్టూడెంట్స్ గాట్ 78%. 78% మంది పిల్లలు చేసినటువంటి క్వశ్చన్స్ ఒక 3 నువ్వు చేయకుండా వదిలిపెట్టేశావు. అంటే ఆ 3 క్వశ్చన్స్ చాలా ఇంపార్టెంట్, ఆ మోడల్స్ ఇంపార్టెంట్, అందరూ చేస్తున్నారు, నువ్వు చేయకుండా వదిలిపెట్టేసినావు. సో నెక్స్ట్ టైం జాగ్రత్తగా ఉండు. ఏ క్వశ్చన్స్ అవి, ఆ క్వశ్చన్ చూపిస్తుంది, దానికి రిలేటెడ్ గా ఉన్న వీడియోస్ ని చూపిస్తుంది, దానికి రిలేటెడ్ గా ఉన్న సేమ్ మోడల్ డిఫరెంట్ క్వశ్చన్స్ కూడా ఇది నీకు చూపిస్తుంది. ఇక్కడ వ్యూ క్వశ్చన్స్ అని ఉంది, డిఫరెంట్ క్వశ్చన్స్ కూడా నీకు ఇక్కడ ఏవేవైతే నువ్వు వదిలిపెట్టకూడదో అవి కూడా నీకు చూపిస్తుంది. ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్, అంటే ఈ కాన్సెప్ట్స్ ఏవైతే నీవు ఒకవేళ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చేసి ఉంటే నువ్వు ఈ రోజు ఎగ్జామ్ బాగా రాసి ఉండేవాడివి. సో కొన్ని పీవైక్యూస్ ఉన్నాయి, అలాంటివి ఒకవేళ చేసి ఉంటే ఈ రోజు ఎగ్జామ్ లో సూపర్ మార్క్స్ వచ్చాయి. సో అవి ఒకసారి చూసుకో అని చెప్పి కూడా నీకు అది ఇక్కడ గైడెన్స్ ఇస్తుంది అనమాట. రైట్, సో ఇక్కడ చూడండి లర్న్ లిస్ట్ కూడా ఇచ్చేసింది ఇందులో మీకు. సో ఈ టాపిక్స్ కి సంబంధించిన లర్న్ లిస్ట్ ని కూడా ఇచ్చింది. సో దీంట్లో ఒకవేళ మీరు టెస్ట్ రాయాలనుకుంటే టెస్ట్ కూడా రాయొచ్చు. ఇక్కడ టెస్ట్, ప్రాక్టీస్ టెస్ట్ అని ఇచ్చింది. సరే, నేను ఇప్పుడు ఇందులో ఒక టాపిక్ ఉంది, క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ డైనమిక్స్ ఉంది, థర్మోడైనమిక్స్ అని ఉంది. సో ఇది నేను చూస్తూ ఉంటే దీనికి సంబంధించిన ఒక ప్రాక్టీస్ టెస్ట్ ఇస్తుంది అనమాట. సో ఆ టెస్ట్ లో అంటే ఆ టాపిక్ మీద పక్కాగా మనం చేయాల్సినటువంటి క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో అవి మీకు డిస్ప్లే చేస్తుంది. ఇక్కడ ఆ క్వశ్చన్స్ మనం ప్రాక్టీస్ చేసుకోవచ్చు. దాని తర్వాత సో ఇప్పటిదాకా మనం ఈజీ కిల్ టాపిక్స్ గురించి మాట్లాడుకున్నాం. ఇప్పుడు ఈజీ అటెంప్టబుల్ క్వశ్చన్స్ గురించి మాట్లాడుకుందాం. సో ఈజీ అటెంప్టబుల్ క్వశ్చన్స్, బాబు క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ థర్మోడైనమిక్స్ లో నువ్వు ఏవైతే క్వశ్చన్స్ చేయకుండా ఆగిపోయావో, ఏవైతే ఈజీ క్వశ్చన్స్ నువ్వు వదిలిపెట్టావో వాటిని మళ్ళీ నెక్స్ట్ టైం వదిలిపెట్టకుండా ఉండాలంటే కొన్ని అసైన్మెంట్స్ నీకు కావాలని చెప్పి అసైన్మెంట్ 1, అసైన్మెంట్ 2 అని ఇస్తుంది. అవి నువ్వు సాల్వ్ చేస్తావు, ప్రాక్టీస్ చేస్తావు, దాని తర్వాత దాని మీద ఒక ప్రాక్టీస్ టెస్ట్ కూడా నీకు ఇస్తుంది. కరెక్ట్ గా ప్రాక్టీస్ చేసావా లేదా, నీకు ఈ టాపిక్ మొత్తం అర్థమైందా లేదా, లర్న్ టెస్ట్ ఇస్తుంది, వీడియోస్ ని చూపిస్తుంది. అదే విధంగా నీకు అసైన్మెంట్స్ ఇచ్చి కింద ఒక ప్రాక్టీస్ టెస్ట్ ఇస్తుంది. అంటే పూర్తి స్థాయిలో నిన్ను అది అబ్జర్వ్ చేస్తుంది, పూర్తి స్థాయిలో నిన్ను అర్థం చేసుకుంటుంది. చేసుకొని నువ్వు ఇది చేయలేదు, దీని మీద కొన్ని ప్రాక్టీస్ క్వశ్చన్స్ చెయ్యి, అసైన్మెంట్స్ చెయ్యి, చేసిన తర్వాత వచ్చి అప్పుడు ఎగ్జామ్ కూడా రాయని చెప్పి నీకు ఎగ్జామ్ కి సంబంధించిన ప్రాక్టీస్ టెస్ట్ కూడా ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. దాని తర్వాత ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్, బాబు ఈ టాపిక్ ఏదైతే నువ్వు సరిగ్గా క్వశ్చన్స్ చేయలేదో ఎగ్జామ్ లో, ఈ రోజు రాసిన ఎగ్జామ్ లో ఏదైతే బాగా క్వశ్చన్స్ సాల్వ్ చేయలేదో ఆ టాపిక్ కి సంబంధించిన ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో అందులో కూడా లెవెల్స్,
లెవెల్ 1, లెవెల్ 2 క్వశ్చన్స్, లెవెల్ 3 క్వశ్చన్స్ ఇస్తుంది ఇక్కడ మీకు. అంటే లెవెల్ 1 అంటే ఈజీ, లెవెల్ 2 అంటే మీడియం, లెవెల్ 3 అంటే హార్డ్. ఇక్కడ కనపడుతుందా? ఈజీ, మీడియం, హార్డ్ క్వశ్చన్స్ ఇస్తుంది. దాని తర్వాత దాని మీద మీరు ఒక టెస్ట్, అంటే ఈజీ లెవెల్లో ఒక టెస్ట్ రాయొచ్చు, ఎందుకంటే మీరు అసైన్మెంట్ చేశారు, అసైన్మెంట్ సాల్వ్ చేశారు, ఒక ప్రాక్టీస్ టెస్ట్ చేశారు. కానీ మెయిన్స్ లెవెల్లో, జేఈ మెయిన్స్ లెవెల్లో, ఒకవేళ అడ్వాన్స్ లెవెల్లో కావచ్చు, మెయిన్స్ లెవెల్లో కావచ్చు, అడ్వాన్స్ లెవెల్లో కావచ్చు, సార్ నేను ఇక్కడ ప్రాక్టీస్ చేయాలి కదా మన క్వశ్చన్స్ ని, ఇక్కడ నేను చదివింది నాకు ప్రాపర్ గా జేఈ మెయిన్స్ లెవెల్, అడ్వాన్స్ లెవెల్లో నేను చేయగలుగుతానా లేదా, ప్రాక్టీస్ చేసుకోవాలి కదా. ఒకవేళ పేపర్ ఈజీగా వస్తే ఎలా ఉంటుంది, మీడియంలో వస్తే ఎలా ఉంటుంది, టఫ్ గా వస్తే ఎలా ఉంటుంది అనేది ఒక 3 types ఆఫ్ PYQs ని ఒక దగ్గర పెట్టి, ఈజీ క్వశ్చన్స్ అని ఒక దగ్గర, మీడియం క్వశ్చన్స్ అని ఒక దగ్గర, టఫ్ క్వశ్చన్స్ ఆఫ్ ద PYQs ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అని ఒక దగ్గర పెట్టి, ఏ టాపిక్ సంబంధించింది ఏదైతే మనం చేయలేకపోయామో ఆ టాపిక్ కి సంబంధించిన అన్ని కూడా ఒక దగ్గర పెట్టి, అదే ఒక క్వశ్చన్ పేపర్ ని తయారు చేసి PYQs తోటి నీకు ఇస్తుంది. ఎవరు చేస్తారు ఇవన్నీ? ఎవరి వల్ల అవుతుంది? ఎవరు చేయగలుగుతారు? అది మళ్ళీ అందరికి కాదు కదా, నీకోసం సపరేట్ గా నీకోసం చేస్తుంది వేద్. మళ్ళీ వేరే స్టూడెంట్ కి ఇదంతా ఉండదు. వేరే స్టూడెంట్ కి తనకున్న విధంగా, తను వీక్ గా ఉన్న టాపిక్ మీద తననే అనాలిసిస్ చేసి తనకి వేరే నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఇస్తుంది. తను వేరే తన మైండ్ని బట్టి తను అర్థం చేసుకుంటుంది. సో ఇది స్పెషల్ గా నీకోసం, సపరేట్ గా నీకోసం, ఇండివిజువల్ గా నీకోసం తయారు చేయబడింది. సో వేద్ అనేది నిన్ను అర్థం చేసుకొని ఇవన్నీ కూడా మనకి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అటెంప్ట్స్ ఇచ్చావు, సాల్వ్ చేశావు, చేసిన తర్వాత నీకు మళ్ళీ సాటిస్ఫాక్షన్ లేదు, సార్ నేను చేశాను వేద్, నేను చేశాను కానీ నాకు ఇంకా ఇంతకంటే ఎక్కువ మార్క్స్ రావడానికి నువ్వు ఏదైనా ఒక స్ట్రాటజీ చెప్పరాదు, గివ్ మీ వన్ స్ట్రాటజీ అని అనగానే మీరు ఇక్కడ టైప్ చేయగానే వెంటనే వేద్ మీకు ఒక చక్కని స్ట్రాటజీని కూడా ఇస్తుంది. ఈ విధంగా చెయ్యి, ఈ విధంగా చదువు, స్ట్రాంగ్ పాయింట్స్ ఏంది నీవి, నీడ్ టు ఇంప్రూవ్, ఏమేమి ఇంప్రూవ్ చేసుకోవాలి, తర్వాత క్విక్ విన్స్ ఏంటి, ఇవన్నీ కూడా నీకు ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. ఎస్, సో దీన్ని బేస్ చేసుకొని నాకు ఒక స్ట్రాటజీని బిల్డ్ చేయి, ఎలా చేస్తే బాగుంటుంది నేనని చెప్పి ఎస్ క్రియేట్ స్ట్రాటజీ మీద క్లిక్ చేయగానే నీకు ఒక స్ట్రాటజీని తయారు చేసి ఇస్తుంది. ఫేజ్ 1 ఫస్ట్ 45 minutes నువ్వు ఎగ్జామ్ ఎలా రాయాలి అంటే ఫిజిక్స్ లో 15 ఈజీ క్వశ్చన్ చెయ్యి, తర్వాత కెమిస్ట్రీలో 5 questions థియరీ క్వశ్చన్స్ చెయ్యి, తర్వాత ఫేజ్ 2 లో నెక్స్ట్ 60 minutes వచ్చేసి ఫిజిక్స్ ఫుల్ సెషన్ చెయ్యి, కెమిస్ట్రీ న్యూమరికల్స్ చెయ్యి, ఫేజ్ 3 లో లాస్ట్ 45 minutes లో రిమైనింగ్ ఫిజిక్స్ క్వశ్చన్ చెయ్యి, రివ్యూ మార్క్డ్ క్వశ్చన్స్, మళ్ళీ ఒకసారి మార్క్ చేసిన క్వశ్చన్స్ ని రివ్యూ చెయ్యి అని, అది నీకు నీ తరహాలో నీ మైండ్ ప్రకారంగా అది నీకు ఒక స్ట్రాటజీని ఇవ్వడం జరుగుతుంది. దీని ఒకసారి మన నెక్స్ట్ ఎగ్జామ్ లో ట్రై చేయొచ్చు. స్ట్రాటజీ వర్కౌట్ అవుతుందంటే ఇంకా ఇంతకంటే బెటర్ ఏమన్నా ఉందా అని చెప్పి మళ్ళీ వేదిని అడిగితే మళ్ళీ ఎస్ నీకు వచ్చిన మార్కులను బట్టి వేది మళ్ళీ నీకు ఒక కొత్త స్ట్రాటజీని కూడా ఇస్తుంది. వేద్ ఇన్ యాక్షన్, నెక్స్ట్ ఇంపార్టెంట్ ఫీచర్ దట్ ఈ స్కోర్ బూస్టర్. సో మన స్కోర్ ని ఏ విధంగా బూస్ట్ చేయాలి, ఎగ్జామ్స్ రాస్తున్నాను బట్ కొన్ని మార్క్స్ తక్కువగా వస్తున్నాయి, కొన్ని సబ్జెక్టులో మార్క్స్ ఎక్కువగా వస్తున్నాయి, ఒక వీక్ తక్కువగా వస్తున్నాయి, ఒక వీక్ ఎక్కువగా వస్తున్నాయి, ఇట్లా కాకుండా నా ఉన్న స్కోర్ ని మంచిగా బూస్టప్ చేసుకోవాలి, నేను హై లెవెల్కి వెళ్ళాలని అనుకుంటుంటే మీకు హెల్ప్ చేయడానికి వేదైతే మన ముందుకు వచ్చేసింది. సో ఎలా దీన్ని మన ర్యాంక్ ని బూస్ట్ చేసుకోవాలి, దానికి సంబంధించిన అనాలిసిస్ నాకు ఎలా తెలుస్తుంది అని అంటే ఇక్కడ వేద్ ఏం చేస్తుందంటే మీకు సూపర్ హెల్ప్ చేయబోతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు హోమ్ స్క్రీన్ ఉంటుంది కదా, వేదాంత లెర్నింగ్ యాప్ ఓపెన్ చేశారు, చేసిన తర్వాత ఇక్కడ మీకు ఐకాన్ కనపడుతుందా, వేద్ ఐకాన్. సో వేద్ ఐకాన్ తర్వాత ఇక్కడ మై కోర్సెస్ అని ఉంటుంది, మై కోర్సెస్ మీద క్లిక్ చేయాలి. మీకు స్కోర్ బూస్టింగ్ కావాలంటే మై కోర్సెస్ మీద క్లిక్ చేస్తే మీరు రాసిన ఎగ్జామ్స్ ఏవైతే ఆల్రెడీ అటెంప్ట్ చేసి ఉన్నారో, మీరు ఒకవేళ ఏకలవ్య కావచ్చు, జెన్జీ 2.0 కావచ్చు, సో నెక్స్ట్ వారు కావచ్చు, వారు 2.0లో కావచ్చు, మీరు ఒకవేళ టెస్ట్ ఏదైనా రాసి ఉంటే ఆ టెస్ట్ల మీద మీరు క్లిక్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను రాసిన టెస్ట్లు ఉన్నాయి కదా, దీని మీద నేను క్లిక్ చేశాను. క్లిక్ చేస్తే టెస్ట్లు కనపడుతున్నాయి అనమాట. మనకి టెస్ట్ వ్యూ అని కొట్టాను, ఇందులో అప్కమింగ్ ఏం లేవు, ఆల్రెడీ అటెంప్టెడ్ ఉన్నాయి. సో కొన్ని నేను ఆల్రెడీ అటెంప్ట్ చేశాను, ఇట్లా నెంబర్ ఆఫ్ నేను ఆల్రెడీ అటెంప్ట్ చేశాను. ఇందులో ఒక టెస్ట్ పైన నేను క్లిక్ చేస్తున్నాను. ఇందులో ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఒక ఎగ్జామ్ లో 300కి 100 వచ్చినాయి, 300కి 100 వచ్చినాయి. నేను ఒకసారి నా రిపోర్ట్ ని చెక్ చేద్దామని వ్యూ రిపోర్ట్ మీద కొట్టాను. దేని మీద కొట్టానండి, వ్యూ రిపోర్ట్ మీద కొట్టాను. కొడితే అప్పుడు నా రిపోర్ట్ యొక్క అనాలిసిస్ మొత్తం కూడా మనకి వేద్ ఇక్కడ పూర్తి స్థాయిలో చూపిస్తుంది. నాకు 100 మార్క్స్ వచ్చినాయి. సో ర్యాంక్ ఎంత అంటే 10th ర్యాంక్ 10 వచ్చింది. కరెక్ట్ ఎన్ని, ఇన్కరెక్ట్ ఎన్ని, అనెప్టెడ్ ఎన్ని, యాక్యురసీ ఎంత 47% వచ్చింది. దాని తర్వాత చాలా ఇంపార్టెంట్ ఏంటంటే ఇక్కడ స్కోర్ బూస్టర్. యూ స్కోర్ 100 out of 300. దిస్ ఇస్ యువర్ స్టార్టింగ్ పాయింట్. లెట్స్ లిఫ్ట్ ఇట్ ఇన్ ద నెక్స్ట్ టెక్స్ట్. సో యూ స్కోర్డ్ 100 out of 300. ప్రిడిక్టెడ్ జేఈ మెయిన్స్ ర్యాంక్ ఈజ్ 83.5K. అంటే ఒకవేళ నీకు ఫైనల్లో కూడా 100 out of 300 వస్తే నీకు జేఈ మెయిన్స్ లో ఎంత ర్యాంక్ వచ్చే అవకాశం ఉంది, ఈ ఫేజ్ లో నువ్వు వెళ్తే 83.5.
0.5 అంటే 83,500 ర్యాంక్ వచ్చే ఛాన్స్ ఉందని చెప్తుంది. యు ఆర్ ఏ స్పీడ్ డెమోన్ మెనీ అటెంప్ట్స్ బట్ లోయర్ యాక్యురసీ. సో ఫాస్ట్ గా చేస్తున్నారు, యాక్యురసీ చాలా తక్కువగా ఉంది, సో దాన్ని కొద్దిగా చూసుకోండి అని చెప్పి మీకు ఇక్కడ చెప్తుంది. దీంతో పాటుగా మీకు ఇక్కడ 3 విషయాలని ఇక్కడ మీకు చెప్తుంది. నెంబర్ 1 ఈజీ కిల్ టాపిక్స్. ఈజీ కిల్ టాపిక్స్ లో ఏంటంటే యూ స్కోర్డ్ 50% ఆన్ హై వెయిటేజ్ అండ్ హై స్కోరింగ్ టాపిక్స్, ఇంప్రూవ్ ఫర్దర్ బై సాల్వింగ్ దీస్ కీ క్వశ్చన్స్. బాబు ఏవైతే హై వెయిటేజ్ చాప్టర్స్ ఉన్నాయో, హై వెయిటేజ్ టాపిక్స్ ఉన్నాయో వాటి మీద నువ్వు కేవలం 50% ఆఫ్ ద క్వశ్చన్స్ మాత్రమే చేసావు, మిగిలిపోయిన 50% వదిలేసావు. సో దాంట్లో నువ్వు సెక్యూర్ చేసుకోవచ్చు. ఇది ఒక నీకు మంచి అవకాశం, చూసుకో ఒకసారి. అంటే నువ్వు ఎక్కడెక్కడ రాంగ్స్ చేసావు అనేది నీకు ఇక్కడ చెప్తుంది అనమాట. నెక్స్ట్ దేర్ వర్ 24 క్వశ్చన్స్ ఆఫ్ దిస్ టైప్ అండ్ యూ మిస్డ్ 12 విత్ ఎ క్విక్ గెయిన్ పొటెన్షియల్ ఆఫ్ 48 మార్క్స్. అంటే ఇలా హై వెయిటేజ్ టాపిక్స్ మీద మొత్తం 24 క్వశ్చన్స్ ఉన్నాయి అండ్ మీరు 12 క్వశ్చన్స్ ని వదిలేశారు, 12 చేశారు, 12 వదిలిపెట్టారు. అంటే 48 మార్కులు నీకు దీనివల్ల లాస్ జరిగిందని చెప్పి చూపిస్తుంది. నేను ఆ టాపిక్స్ ఏందో కావాలని అనుకుంటే ఇక్కడ వ్యూ టాపిక్స్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేస్తే నాకు చూపిస్తుంది అయనైజేషన్, తర్వాత బైనామియల్ కోఎఫిషియంట్ ప్రాబ్లమ్స్, స్టాండర్డ్ ఈక్వేషన్ ఆఫ్ ద ఎలిప్స్, ఎవాల్యుయేటింగ్ ఆల్జీబ్రాయిక్ లిమిట్స్ అని చెప్పి చూపిస్తుంది. ఒకవేళ నేను దీనికి సంబంధించిన క్వశ్చన్స్ ని ఒకవేళ చూడాలనుకోండి, మీరు కంటిన్యూ మీద కొట్టి చూసేయచ్చు. నేను ఒకవేళ ఎగ్జామ్ లాగా రాద్దాం అనుకుంటున్నాను ఈ క్వశ్చన్స్ మీద అంటే స్టార్ట్ కొడితే మీకు దాని మీద ఎగ్జామ్ కూడా రాసుకోవచ్చు. అంటే కొన్ని ప్రాక్టీస్ క్వశ్చన్స్ నీకు అక్కడ ఇస్తుంది అనమాట. అంటే జస్ట్ నీకు ఇగో ఈ టాపిక్ అని చెప్పి వదిలేయకుండా దానికి రిలేటెడ్ గా నీకు ప్రతి ఒక్కటి కూడా ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ స్టార్ట్ మీద కొట్టాను, కొడితే ఇప్పుడు దానికి రిలేటెడ్ గా ఉన్న థియరీ క్వశ్చన్స్ ఏవైతున్నాయి అవి, దానికి సంబంధించిన వీడియో, డీటెయిల్డ్ నోట్స్, ప్రాక్టీస్ టెస్ట్. మీరు కావాలంటే ఇక్కడ ప్రాక్టీస్ కూడా చేసుకోవచ్చు. సో ఒక ప్రాక్టీస్ టెస్ట్ అనేది మీకు ఇక్కడ 20 క్వశ్చన్స్ తోటి ఇవ్వడం జరిగింది. స్టార్ట్ నౌ అనుకుంటగానే దాని మీద టెస్ట్ స్టార్ట్ అయింది. అంటే ఏంది, మీరు ఎందులో అయితే వీక్ ఉన్నారో హై వెయిటేజ్ టాపిక్స్ లో ఇందులో క్వశ్చన్స్ మీరు చేయలేకపోయారు కదా, సో దానిలో మిమ్మల్ని స్ట్రాంగ్ చేయడానికి అది మీకు కొన్ని క్వశ్చన్స్ ని కూడా సజెస్ట్ చేస్తుంది. ఇగో ఇలాంటి మోడల్స్ నువ్వు చేయాలి, ట్రై చేయి, ప్రాక్టీస్ చేయని చెప్పి నీకు కొన్ని 20 ప్రాక్టీస్ క్వశ్చన్స్ కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది. సో ఇది ఒక అద్భుతమైన మనం ఫీచర్ అని చెప్పాలి. సో నెక్స్ట్ ఏంటంటే దీని తర్వాత ఈజీ అటెంప్టబుల్ క్వశ్చన్స్ అనమాట. అంటే చాలా ఈజీగా ఉన్న క్వశ్చన్స్ కూడా మీరు కొన్ని వదిలేశారు, మీరు ఎన్ని చేశారు, ఎన్ని వదిలేశారు అనేది కూడా మీకు ఇక్కడ చెప్తుంది. యూ హ్యావ్ అటెంప్టెడ్ 100% బట్ గాట్ ఓన్లీ 62% రైట్ ఇన్ ఈజీ క్వశ్చన్స్. టార్గెట్ ద క్లాస్ యావరేజ్ ఆఫ్ 87% టు పికప్ 72 మార్క్స్. బాబు దాదాపుగా అన్ని క్వశ్చన్స్ ని, ఈజీ క్వశ్చన్స్ ని ట్రై చేసావు, బట్ 62% మాత్రమే నువ్వు కరెక్ట్ గా చేసావు. బట్ యావరేజ్ చూసుకుంటే చాలా మంది పిల్లలు ఈ రోజు ఎగ్జామ్ ఎంతమంది రాశారో ఆ పిల్లలందరూ కూడా 87% ఆఫ్ ద పిల్లలందరూ కూడా వాటిని కరెక్ట్ గా సాల్వ్ చేశారు. నువ్వు 62% లోనే ఉన్నావు కాబట్టి నువ్వు ల్యాగ్ లో ఉన్నావు, దీంట్లో కొద్దిగా ఇంప్రూవ్ చేసుకో అని చెప్పి నీకు చెప్తుంది. దీని మీద నేను కంటిన్యూ అని కూడా క్లిక్ చేశాను అనుకోండి, క్లిక్ చేస్తే దానికి సంబంధించిన అసైన్మెంట్ 1, అసైన్మెంట్ 2 కూడా నాకు సజెస్ట్ చేసింది అనమాట. 20 క్వశ్చన్స్ ఇక్కడ 20 క్వశ్చన్స్ ఉత్తగా నీకు సజెషన్ ఇచ్చి వెళ్ళిపోలే. ఇగో దీని మీద ఒక 20 క్వశ్చన్స్ ఒక లెవెల్, దీని మీద ఇంకొక 20 క్వశ్చన్స్ సెకండ్ లెవెల్ చేసుకొని చెప్పి నీకు క్వశ్చన్స్ కూడా ఇవ్వడం జరిగింది. సో ఇది ఒక అద్భుతమైన ఫీచర్ అనమాట. దాని తర్వాత నెక్స్ట్ థర్డ్ వన్ కూడా ఇందులో ఉంది కదా, మనం థర్డ్ వన్ ఏం చెప్తుందో ఒకసారి మనం దీనికి వెళ్ళి చూద్దాం. థర్డ్ వన్ ఏం చెప్తుందంటే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్. బాబు ఏవైతే నువ్వు టాపిక్స్ స్ట్రాంగ్ గా లేవు అంటే హై వెయిటేజ్ టాపిక్స్ కానీ హై వెయిటేజ్ చాప్టర్స్ కానీ కొన్ని వదిలేసావని అనుకున్నాం కదా, సో ఏ క్వశ్చన్స్ అయితే వదిలేసావో వాటి మీద ఉన్న ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ నీకు చూపిస్తాను, అవి ప్రాక్టీస్ చేయి. ఫస్ట్ నీకు ఏం చెప్పిందమ్మా, ఎక్కడ నువ్వు స్ట్రాంగ్ అవ్వాలో అది చెప్పింది. దాని తర్వాత ఏవైతే ఈజీ టాపిక్స్ ఉన్నాయో అవి చెప్పింది. దాని తర్వాత ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఏవైతే కంపల్సరీగా చేయాల్సినవి ఉన్నాయో అవి చెప్తుంది. ఈ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ కూడా అద్భుతంగా మీకు చెప్తుంది. అంటే లో లెవెల్, మీడియం లెవెల్, టఫ్ లెవెల్లో ఉన్న క్వశ్చన్స్ అన్నిటినీ మీకు ఒక పేపర్ లాగా తయారు చేసి ఒక టెస్ట్ ని కండక్ట్ చేస్తుంది. అద్భుతం అన్నమాట ఇది. ఇక్కడ చూడండి ఒకసారి చేశాను. ఇక్కడ చూడండి ఈజీ ప్రాక్టీస్ క్వశ్చన్స్ 19 ఉన్నాయి, మీడియం ప్రాక్టీస్ క్వశ్చన్స్ 20 ఉన్నాయి, హార్డ్ ప్రాక్టీస్ క్వశ్చన్స్ 16 ఉన్నాయి. ఇవన్నీ ఏంటి, అది తయారు చేసుకుంది. వేద్ ఏం చేసిందంటే తయారు చేసి మీకు ఇక్కడ ఇచ్చింది అనమాట. వేద్ అంటే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ లో ఉన్న ఈజీ క్వశ్చన్స్ అన్ని ఈ టాపిక్ సంబంధించి ఏదైతే హై వెయిటేజ్ టాపిక్ ఉంది, నువ్వు మిస్ అయినవో, దాంట్లో క్వశ్చన్ చేయలేదో, దానికి సంబంధించినవన్నీ కూడా నీకు ఒక 19 క్వశ్చన్స్ ఈజీ క్వశ్చన్స్ ఒక దగ్గర పెట్టి ప్రాక్టీస్ చేయమని చెప్తుంది. మోడరేట్ లెవెల్లో ఉన్నాయని తీసుకొచ్చి ఒక దగ్గర పెట్టి ప్రాక్టీస్ చేయమని చెప్తుంది. హార్డ్ లెవెల్, డిఫికల్ట్ లెవెల్ ఉన్నాయని తీసుకొచ్చి ఒక దగ్గర పెట్టి ప్రాక్టీస్ చేయమంటుంది. ఎవరు చేసి పెడతారు ఇట్లా? ఇది వేద్ వల్లనే సాధ్యమవుతుంది. ఓకేనా, రైట్. సో కాబట్టి ఈ ఫీచర్ ని మీరు అద్భుతమైన ఫీచర్ ని యూటిలైజ్ చేసుకోండి. ఇది హోమ్ పేజ్ లో ఆల్రెడీ మీకు చెప్పాను ఎలా వెళ్ళాలి ఏందనేది. అద్భుతమైన ఫీచరు. సో యూజ్ చేసుకుంటారు కదా,
చేసుకొని మీ అనాలిసిస్ అనేది మన అనాలిసిస్ మనకు తెలవకపోవచ్చు, సో మనం అది అర్థం చేసుకోకపోవచ్చు, బట్ మన మొత్తం కూడా వేద అబ్జర్వ్ చేస్తుంది, మనకు ఒక ప్రాపర్ అనాలిసిస్ ని తీసుకొచ్చి ఇస్తుంది అనమాట.